ఇక తెలంగాణలో 36 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. మరో 4 నాన్ క్యాడర్ అధికారులను కూడా బదిలీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా శశాంక్ గోయల్, హైదరాబాద్ కలెక్టర్ గా హరిచందన దాసరి, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ స్పెషల్ సెక్రటరీ ఐజీగా రాజీవ్ గాంధీ హనుమంతు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా ఈ నవీన్ నికోలస్, సమాచార శాఖ కమిషనర్ కార్యదర్శిగా భారతి లక్పతి నాయక్లను నియమించింది. ఇక తెలంగాణ రాష్ట్ర సిపిఆర్ఓగా గుర్రం మన్సూర్లను నియమిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక తెలంగాణలో 36 మంది ఐఏఎస్ల బదిలీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, ఎవరెవరికి ఏ శాఖలను కేటాయించారు అన్నది కూడా మనం చూసాం. ఇప్పటికే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మనం ముందుగా అనుకున్నట్టే ఇటీవల కాలంలో కూడా ఖచ్చితంగా ఈ లాస్ట్ చివరి మంత్ లోనే బదిలీలు ఉంటాయనుకున్నాం. కానీ చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో 4 నాన్ క్యాడర్ అంటే దాదాపు 40 మంది అధికారులను కూడా పెద్ద ఎత్తున కూడా బదిలీ చేసింది. దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మార్చిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూసినట్టయితే నవీన్ మిట్టల్ కి సంబంధించి మనం చూసాం. గత ప్రభుత్వ హయాంలో సిసిఎల్ఏ కమిషనర్ గా ఆయన సుదీర్ఘంగా పనిచేశారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా నవీన్ మిట్టల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి సిసిఎల్ఏ కమిషనర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో అతన్ని బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ అయిన పరిస్థితి చూసాం. నవీన్ మిట్టల్ ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆదేశాలు జారీ చేశారు. ఇక పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్, ఇక పలువురు హైదరాబాద్ చూసినట్టయితే మనం హైదరాబాద్ కలెక్టర్ గా హరిచందన దాసరికి కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఇలా పలువురు ఐఏఎస్ లకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హనుమంతును నియమిస్తూ ఆదేశాలు జారీ. నిజామాబాద్ కలెక్టర్ గా విజయ్ కృష్ణారెడ్డిని కూడా ప్రభుత్వం నియమించింది. ఇక సమాచార కమిషనర్ సెక్రటరీగా భారతి లక్పతి నాయకులు కూడా నియమిస్తూ ఆదేశాలు. ఇక హనుమకొండ కలెక్టర్ గా స్నేహ శబరీష్ అంటే పలువురు కీలక ఐఏఎస్ లను కూడా మార్చినటువంటి పరిస్థితి. ఇక స్త్రీ సంక్షేమం సంబంధించి కూడా డైరెక్టర్ గా శ్రీజను నియమించింది. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఎండిగా వల్లూరి క్రాంతిని కూడా నియమించింది. ఇక హ్యూమన్ రైట్స్ కమిషనర్ సెక్రటరీగా నిర్మలా క్రాంతి వెస్లీని అంటే పూర్తిగా కూడా 36 మంది ఐఏఎస్ లను మరొక నాన్ క్యాడర్ సంబంధించిన 4 అధికారులను కూడా కీలక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాకుండా సిపిఆర్ఓగా ఇటీవల కాలంలో కూడా సీఎం సిపిఆర్ఓగా ఉన్నటువంటి అయోధ్య రెడ్డి అదే కమిషనర్ వెళ్ళిన నేపథ్యంలో ఆ ప్లేస్ లో గుర్రం మల్సూర్ ను ప్రస్తుతం సిపిఆర్ఓ నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కలెక్టర్లను ఇతర అధికారుల విషయం పక్కన పెడితే పూర్తిగా మంత్రులకు సంబంధించి ఇన్ఛార్జ్ జిల్లాలను మార్చడం చూస్తా ఉంటే ఖచ్చితంగా కూడా ఒక కీలక సీనియర్ మంత్రులకు ఎలాంటి జిల్లాలు కూడా కేటాయించకుండా పూర్తి స్థాయిలో కూడా 10 మంది మంత్రులకు సంబంధించి దామోదర రాజనరసింహకు మహబూబ్ నగర్, చూసాం శ్రీధర్ బాబుకు సంబంధించి రంగారెడ్డి అంటే పాత జిల్లా గతంలో ఆయన రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మళ్ళీ తిరిగి అదే రంగారెడ్డి జిల్లాకు కూడా ఆయన నియమించింది. ఇక పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వరంగల్, పొన్నం ప్రభాకర్ కు హైదరాబాద్ పూర్తిగా చూసినట్టయితే పొన్నం ప్రభాకర్ తో పాటు శ్రీధర్ బాబుకి ఎలాంటి చేంజ్ చేయలేదు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు. కానీ బట్టి ఉత్తమ్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మాత్రం ఎలాంటి జిల్లా బాధ్యతలు అప్పచెప్పని పరిస్థితి. ఇక ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సీతక్కకు నిజామాబాద్, ఇక పూర్తిగా కూడా చూస్తున్నాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా కొత్త మంత్రులకు కూడా కీలకమైనటువంటి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యత వచ్చింది. అందులో వివేక్ చూస్తే మెదక్, అడ్లూరి లక్ష్మణ్ చూస్తే నల్గొండ, శ్రీహరికి చూస్తే ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పచెప్పింది. మొత్తానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసిందని భావించాలి. ఉదయం మధ్యాహ్నం 12:30 నుంచి కూడా ముఖ్యమంత్రి ఈ రోజు TCC లో కూడా చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యి 6 గంటల తర్వాత వరకు కూడా ఈ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత కీలక ఐఏఎస్ అధికారుల బదిలీతో పాటు ఇన్ఛార్జ్ జిల్లాల మార్పు కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి పూర్తిగా పాలనా విభాగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమూల మార్పులు అయితే కనిపిస్తా ఉన్నాయి. చూడాలి కొత్త ఇన్ఛార్జి మంత్రుల బాధ్యతలు రేపు చేపట్టబోతున్నారు. వాళ్ళకు కూడా జిల్లా ఇన్ఛార్జి బాధ్యత అప్పచెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే పాలన పైన పూర్తి స్థాయిలో కూడా పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి యొక్క కీలకమైనటువంటి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థాంక్యూ వాసు.